ఫహద్ ఫాసిల్ అనే కన్నా బన్వర్ సింగ్ షెకావత్ అనే పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తొస్తాడు. పేరుకి మలయాళ నటుడే కానీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ఫహద్ మలయాళ మూవీస్ చూసి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఒక్కటి తగ్గింది అంటూ పుష్పలో నటనతో ఆకట్టుకున్న ఫహద్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఒక్కటి తగ్గినా కూడా తగ్గేదేలే అంటాడట. పైగా షెకావత్ సార్ రోజువారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారట. ఇంతకీ తన పారితోషికం ఎంతో తెలుసా? అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. కొందరు నటులు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తే మరికొందరు నటులు రోజువారీ పారితోషికం చార్జ్ చేస్తారు. ఫహద్ కూడా ఇదే లిస్టులో ఉన్నాడు. టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్స్ కి రోజుకి 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటే ఫహద్ వీళ్ళ అందరినీ మించిపోయాడు. రోజుకి ఏకంగా 12 లక్షలు చార్జ్ చేస్తున్నాడు. ఏదైనా ఇబ్బందుల వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయినా వాయిదా పడినా కానీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. పైగా షూటింగ్ స్పాట్ కి వచ్చేసిన తర్వాత క్యాన్సిల్ అయితే మరో 2 లక్షలు అదనంగా తీసుకుంటాడట. బన్వర్ సింగ్ షెకావత్ రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్కషన్ ఇది. ఇక ఫహద్ మూవీస్ విషయానికి వస్తే ఓవైపు హీరోగా వెలుగుతూ మరోవైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఆవేశం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకుంది. దీంతో పాటు అక్షయ్ కుమార్, బడే మియా చోటే మియా, అజయ్ దేవగన్, మైదాన్ కూడా వచ్చినా బరిలో నిలవలేకపోయాయి. పుష్ప సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఫహద్ అందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించాడు. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో పండగ చేసుకున్నారు అంతా. కానీ ఇప్పుడు మళ్లీ వాయిదా పడి క్రిస్మస్ కానుకగా రాబోతోంది అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. స్పెషల్ గా పుష్ప 2లో బన్నీ ఫహద్ మధ్య వచ్చే సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ తో చేస్తున్న కూలీ మూవీలో ఫహద్ నటించబోతున్నారట. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ తో విక్రమ్ మూవీ చేశాడు ఫహద్. ఓవరాల్ గా చెప్పుకుంటే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఫహద్ క్యారెక్టర్ లో ఒదిగిపోవటంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో రెమ్యునరేషన్ విషయంలోనూ అంతే పక్కాగా ఉంటాడు. ఒక్కటి తగ్గినా తగ్గేదేలే అన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.